ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య వెంట్రుకలు చిట్లిపోవడం. ప్రస్తుతం కాలేజ్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఇదని చెప్పుకోవచ్చు. వెంట్రుకలు చివర్లలో మధ్యలో చిట్లిపోతున్నాయి. అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు? వెంట్రుకలు చిట్లడం అనే సమస్య ఉంది అంటే అది శరీరంలో ఒక పెద్ద దోషం, అంటే అస్థిధాతువు అంటే ఎముకలు మజ్జ వీటిలో సరైన బలం లేకపోవడం వల్ల, వాటికి సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల వచ్చే సమస్య. చాలామంది కేవలం ఏదో ఒక షాంపూ వాడితేనో లేకపోతే ఏదైనా తైలం వాడితేనో ఈ సమస్య తగ్గిపోతుంది అని భావిస్తుంటారు. కానీ అలాంటిది కాదు. ఇది ఎముకల్లో బలం లేకపోయినా, ఎముకలకు కావాల్సిన పోషక పదార్థాలు సక్రమంగా అందకపోయినా ఈ యొక్క ఎముకలు అంటే అస్థిధాతువు యొక్క మల పదార్థమే ఈ వెంట్రుకలు. గోర్లు కూడా అస్థిధాతువు యొక్క మల పదార్థం. గోర్లు చిట్లిపోతున్నా, వెంట్రుకలు చిట్లిపోతున్నా శరీరంలో ఎముకలకు సరిపడినంత బలం లేదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎముకలకు సరిపడినంత పోషక పదార్థాలు అందినప్పుడే ఈ యొక్క వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి, వెంట్రుకలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వెంట్రుకల్లో ఒక చోట కానీ 2 చోట్ల కానీ చిట్లినట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. అదే 7 చోట్ల గనక చిట్లి ఉన్నట్లయితే, మీరు ఏ వెంట్రుక చూసినా 7 చోట్ల చిట్లి ఉన్నట్లయితే ఒక విధంగా వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గిపోతుందని అర్థం. అందుకని వెంట్రుకలు చిట్లిపోతున్నది సమస్య ఉన్నది అంటే తప్పనిసరిగా వెంటనే చికిత్స తీసుకోవాలి. అంతేగాక లోపలికి ఔషధాలు వాడాలి. సుబ్రహ్మణ్య గారు, మరి ఈ వెంట్రుకలు చిట్లిపోయే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ముందుగా మనం చేయాల్సిన చికిత్స అభ్యంగం, అంటే ఔషధ తైలాలతో మర్దన చేసుకోవడం. దీనిలో బాగా ఉపయోగపడే మంచి ఔషధ తైలం నువ్వుల నూనె. నువ్వుల నూనె ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త పాటించాలి. మార్కెట్లో లభించే వాటిలో చాలా వరకు వాటిని శుద్ధి చేసి దాన్ని పలుచగా చేసి ఉంటారు. దానిలో జిడ్డుదనం లేకుండా ఉంటుంది. నువ్వుల నూనెలో జిడ్డుదనం లేకపోతే అది ఔషధంగా పనికిరాదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. గానుగల్లో పట్టిన నూనెలో అయితే దానిలో జిడ్డు ఉంటుంది. ఎప్పుడైతే జిడ్డు బాగా ఉంటుందో దానిలో జిడ్డే ఔషధ గుణం. కనుక జిడ్డుగా ఉండే ఔషధ తైలం నువ్వుల నూనెను తీసుకొని శరీరానికి ముందుగా తలకు బాగా పట్టించి తర్వాత మొత్తం శరీరానికి పట్టించాలి. ఎప్పుడైనా సరే తలకు ఔషధం వాడేటప్పుడు ముందుగా మాడు భాగంలో తైలం బాగా పెట్టిన తర్వాతనే మిగతా భాగాలకు పెట్టాలి. అలా తలకు పెట్టకుండా శరీరానికి పూసుకున్న తర్వాత తలకు పెట్టకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ వెంట్రుకలు మొత్తానికి పెట్టి అలాగే కుదుళ్ళకు కూడా బాగా మర్దన చేయాలి. వీలైతే కొద్దిగా వెచ్చగా చేసుకొని తర్వాత మర్దన చేసుకోవాలి. మొత్తం శరీరానికంతా తైలం పట్టించిన తర్వాత ఏదైనా సున్ని పిండితో శరీరానికి బాగా మృదువుగా దిద్దుతూ తర్వాత స్నానం చేయాలి. అంతేగాక మంచి నాణ్యమైన తైలం ఉన్నట్లయితే రోజు ఉదయం లేవగానే 1 గ్లాసు పాలలో 2 స్పూన్ల మంచి నువ్వుల నూనెను కలిపి ఉపయోగించాలి. అంటే లోపలికి తాగాలి. పైకి తైలం ఉపయోగించాలి, లోపలికి తాగాలి. ఇలా 2 రకాలుగా చేస్తేనే మన యొక్క శరీరంలో వాతం సక్రమంగా పనిచేసి ఈ యొక్క వెంట్రుకలు చిట్లే సమస్య రాకుండా కాపాడగలుగుతుంది. దీనితో పాటు మరో రకమైన ఔషధాన్ని తయారు చేసుకుని ఉపయోగించుకోవాలి. దానిలో ఉపయోగపడే మంచి ఔషధ మూలిక నువ్వులు. ఈ యొక్క నువ్వులను ఇక్కడ నల్ల నువ్వులు మీకు అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి, లేదా తెల్ల నువ్వులైనా తీసుకోండి. వీటితో ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవాలి. దీనికోసం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో నువ్వులను వేస్తున్నాం. తరువాత కావాల్సిన మంచి ఔషధ మూలిక ఎండు ఖర్జూరం. ఇక్కడ ఖర్జూరంలో 2 రకాలు లభిస్తుంటాయి. ఒకటి ఎండినది, రెండవది పండు ఖర్జూరం. ఇక్కడ ఎండు ఖర్జూరం తీసుకోవాలి. దీన్ని విత్తనాలు తీసివేసి బెరడులాగా ఉండేదాన్ని మాత్రమే తీసుకోవాలి. విత్తనాలు తీసేసిన తర్వాత వచ్చిన బెరడు 100 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినన్ని వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శొంఠి. ఇక్కడ ఔషధం తయారు చేసుకునేటప్పుడు శొంఠినైనా తీసుకోవచ్చు, లేదా శొంఠి చూర్ణమైనా సరే తీసుకోవచ్చు. దీన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం.
దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మెంతులు. మెంతులను మజ్జిగలో వేసి నానబెట్టి ఎండిన తర్వాత దీన్ని దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం జీలకర్ర. జీలకర్రను మట్టి చెత్త లేకుండా శుభ్రపరిచి సున్నపు నీటిలో నానబెట్టి తర్వాత ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాత బెల్లం. ఇక్కడ పాత బెల్లాన్ని ముఖ్యంగా చూడండి, ఇలా రాగి రంగులో ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. తెల్లగా ఉండే బెల్లాన్ని అసలు ఉపయోగించొద్దు. ఇలాంటి బెల్లం అయితేనే మీకు ఔషధంగా బాగా పనిచేసి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ బెల్లం 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. ఈ మూలికలన్నింటినీ కల్వంలోకి వేసి బాగా నూరినట్లయితే గుడం అంటే పొడి పొడిగా తయారవుతుంది. దీన్నే తిలబీజ గుడం అంటారు. అంటే బెల్లము, నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ నువ్వులే ప్రధానమైనది కనుక దీన్ని తిలబీజ గుడం అంటారు. దీన్ని బాగా పొడి పొడిగా నూరుకొని ఒక గాజు సీసాలో దాచుకొని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు 2 స్పూన్లు నోట్లోకి వేసుకొని పాలు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే 2-3 నెలల్లోనే ఈ యొక్క వెంట్రుకలు చిట్టడం సమస్య తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యకరంగా నల్లగా బాగా పెరగలుగుతుంది.